ఏడెన్ మార్క్రమ్ టెంబా బావుమా పోరాటంతో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 ఫైనల్లో దక్షిణాఫ్రికా విజయానికి చేరువైంది. ఇక 282 పరుగుల లక్ష్యాన్ని 4వ రోజు ఛేదించి విజయ తీరాలను చేరింది. ఇక తాజా గెలుపుతో పలు రికార్డులను బద్దలు కొట్టింది సౌత్ ఆఫ్రికా. ఇంగ్లాండ్లోని లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో విక్టరీ సాధించింది. 1998లో తొలిసారిగా ఐసీసీ టైటిల్ సాధించింది దక్షిణాఫ్రికా. ఆ తర్వాత చాలాసార్లు ఐసీసీ టోర్నీలో నాకౌట్ నుంచి నిష్క్రమించింది. ఇక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, వన్డే ప్రపంచ కప్, టీ20 ప్రపంచ కప్ ఇలా చాలా సార్లు నాకౌట్ మ్యాచ్లలో ఓడిపోయి చోకర్స్ అనే ముద్రను తమ పేరిట లిఖించుకుంది. ఇకపై వారిని చోకర్స్ అనలేరు. ఏడెన్ మార్క్రమ్ టెంబా బావుమా పోరాటంతో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 ఫైనల్లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. 282 పరుగుల లక్ష్యాన్ని 4వ రోజు ఛేదించి విజయ తీరాలను చేరింది. ఇక తాజా గెలుపుతో పలు రికార్డులను బద్దలు కొట్టింది సౌత్ ఆఫ్రికా. ఇంగ్లాండ్లోని లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో విక్టరీ సాధించింది. ఇక 1998లో తొలిసారిగా ఐసీసీ టైటిల్ సాధించింది దక్షిణాఫ్రికా. ఆ తర్వాత చాలాసార్లు ఐసీసీ టోర్నీలో నాకౌట్ నుంచి నిష్క్రమించింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, వన్డే ప్రపంచ కప్, టీ20 ప్రపంచ కప్ ఇలా చాలా సార్లు నాకౌట్ మ్యాచ్లలో ఓడిపోయి చోకర్స్ అనే ముద్రను తమ పేరిట లిఖించుకుంది. ఇకపై వారిని చోకర్స్ అనలేరు. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి.